మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. నా తరపున, నా టీమ్ తరపున ఇవాళ అందరికీ తమిళ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇవాళ స్టాక్ ఎక్స్‌చేంజ్ 2 క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ జయంతి. దీనివల్లేమో విష్ణు కొన్ని క్వెషన్స్ తీసుకొనొచ్చారు. ఆ క్వెషన్స్‌కి నేను బదులు చెప్తాననుకుంటున్నాను. నమస్కారం సార్. నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఓకే. గోల్డ్ రేట్ ఏమో ఇవాళ 22 క్యారెట్ ఏమో రూ. 160 పెరిగింది. 24 క్యారెట్ ఏమో రూ. 175 పెరిగింది. ఓకే. రూ. 15,513. 24 క్యారెట్ ఏందంటే నిన్న తగ్గింది, ఇవాళ పెరిగింది. పీచ్ స్టాక్స్ అని వచ్చినప్పుడు ఓకే. అమెజాన్‌లోకి ఎళ్తుంది. మెల్లి నెమ్మదిగా ఎళ్తాం అన్న టైంలో టక్‌మని ఇద్దరు దెబ్బలాడుకుంటా అని చెప్తున్నప్పుడు ఇమ్మీడియేట్‌లీ పడుతున్నది. ఈ డిఫరెన్స్ ఏమో 100 నుంచి రూ. 200 ఉంది. ఓకే. అమెరికాకు, ఇరాన్‌కు డిఫెన్స్ యుద్ధం బెట్టి గోల్డ్ రేట్ ఏయడం క్రూడ్ ఆయిల్. జరుగుతున్నది. ఏంటందంటే ఇప్పుడు యుద్ధం అంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, డాలర్ పెరుగుతుంది. యుద్ధం లేదనంటే గోల్డ్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అండ్ డాలర్ ఏమో 2 డైరెక్ట్‌లీ ప్రపోర్షనేట్. ఒకటి పెరిగిందంటే ఇంకోటి పెరుగుతుంది. అదే లెక్క డాలర్ పెరిగిందంటే గోల్డ్ పడుతుంది. ఎందుకంటే గోల్డ్ పెరిగిందంటే డాలర్ పడుతుంది. ఇది క్రూడ్ ఆయిల్ డాలర్‌ని ఎఫెక్ట్ చేయడం వల్ల డాలర్‌తో మూవ్‌మెంట్‌ని గోల్డ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఇదే కనెక్షన్. ఓకే. ఇదే ఫైన్ సార్. ఫ్యూచర్‌లో గోల్డ్ చాలా ప్రైస్ ఎలాగుంటుంది? 18,000 దాటింది కదా సార్. ఇప్పుడు 15,500లో ఉంది. 15,500 ప్లస్ టాక్సెస్ ఎయ్యాలి కదా! ఆ టాక్స్ అని చేసిన తర్వాత 18,000 రావచ్చు. ₹1,500 తగ్గిండొచ్చు. ఈ ఆపర్చునిటీ యూజ్ చేసి నేను లోన్‌కి ఎంటర్ అవుతానా? ట్రేడర్ అంటే ఒక విషయం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఒక వేరే విషయం. ట్రేడర్ అనుకోండి. మీరు క్విక్ రిటర్న్‌గా ట్రై చేస్తున్నారు. అదవుతున్నది గ్యాంబ్లింగ్. అది స్పెక్యులేషన్. రేపు ట్రంప్ కొట్టేసారనుకోండి. గోల్డ్ టక్కన పడిపోతుంది. ఓకే. ట్రంప్ లేదు ప్లీజ్ టీటీ అని చెప్పారనుకో సైన్ చేస్తే గోల్డ్ పెరుగుతుంది. ట్రంప్ డెసిషన్ మీద అప్పుడే అతను ఏం చేస్తారో అతనికే తెలీదు. ఓకే. ముందనేమో బ్లాకేడ్ అని చెప్పాడు. ఇవాళేమో ఇరాన్ కమింగ్ ఫర్ పీస్ అంటున్నాడు. ఇరాన్ ఒక పీస్ కూడా రాలేదు. మళ్ళీ ఒక 4 రోజులకి ఇలా జరుగుతుంది. చాలా రోజులు కామెడీగాను అవుతుంది గానీ, డెఫినెట్‌లీ డైరెక్షన్ తెలియకపోయినా షార్ట్ టర్మ్‌లో మీరేమో ఏంటి చెప్పడం అవ్వదు. లాంగ్ టర్మ్‌కి మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అనుకోండి. మీరు అమ్మడం లేదనుకోండి. అలాగని మీరు ఇన్వెస్ట్ చేశారంటే గోల్డ్‌కి ఇది ఎంటర్ చేయడం కరెక్ట్ టైం ఇది. ఇది మేము చూస్తున్న అందరికీ ఒక సైడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఒక సైడ్ ట్రేడర్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకసారి 2 కాయిన్‌లు, 3 పౌండ్ కాయిన్ తీసుకున్నా అంటే, ఒకటి అది జీరోలో ఉంటుంది. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఓకే. అదే గోల్డ్ పీసా ఎందుకంటే రూ. 150 కొన్నాను అనుకోండి. 130,000 కొన్నాను. రూ. 150 అమ్మేసి మళ్ళీ రూ. 108. గోల్డ్ పీస్‌లో యాస్ ఎ ప్రాబ్లమ్ ఏంటని చెప్తాను. గోల్డ్ పీస్ చేస్తున్నారని నాకు తెలీదు. హెచ్‌డిఎఫ్‌సి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50% ఫిజికల్ గోల్డ్ ఉంచారు. మీద ఫ్యూచర్స్‌లో ఆడుతున్నారు. గోల్డ్ పీస్ ఇప్పుడు రెగ్యులేషన్ మార్చిన తర్వాత గోల్డ్ పీస్ ఏమో 100% గోల్డ్ అని వెరిఫై చేసుకున్నాం. అది ఉందో లేదని మనకు తెలీదు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇదే అని చెప్పలేము. రెగ్యులేషన్ మార్చారు. 50% గోల్డ్ ఉంచా 50% గోల్డ్ మంగత ఆడొచ్చని. వీళ్ళు మంగత ఆడుతున్నారా గోల్డ్ ఒరిజినల్ ఉంచారని మాకు తెలీదు. సరే ఉంది. కానీ లేదంటే చెప్తున్నారు సార్. అలాగనే రూల్ మార్చారు కదా! నేనేం మార్చానా? అమ్మగారు మార్చారు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు లేదు అనుకోండి. సడన్‌గా చూసానంటే అది లేదు స్పెక్యులేషన్ ఆడుతుంటే తప్పుగా మంగత ఆడుతుంటే అదవుతుంది. సో, బెటర్ మీరు గోల్డ్‌గా ఉంచడం అన్నది. గోల్డ్ పీస్ ఏం చేశారని మనకు తెలీదు. ఇవాళ మనం గోల్డ్ ఉంచేసి ఒక నెల తర్వాత మళ్ళీ మార్చేసారని మనకు తెలీదు. బెటర్ మీరు 1,00,000 మీదకెళ్ళిపోయిందంటే అదంతా అమ్మేసి గోల్డ్ కొనడం అన్నది బెటర్. నెక్స్ట్ అవుతున్న రీటైల్ ఇన్ఫ్లేషన్ 13 మంత్ హై ఉన్నది. ఎల్‌పీజీ అండ్ ఫుడ్ ప్రైస్ కాసెస్ అనే ఇంక్రీజ్ ఉన్నది. అలాగని న్యూస్ వస్తున్నది. దాంట్లో ఏంటంటే ఇంకా పెట్రోల్, డీజిల్ ప్రైస్ ఇంకా పెంచలేదు. అలా చూస్తున్నప్పుడే 13 మంత్ హై. అలాగా పెట్రోల్, డీజిల్ ప్రైస్ కూడా పెంచేశారంట. 25 పెంచేసిన తర్వాత పెంచేస్తారంట. సెల్‌లో కూడా అదే. పెంచేశారు కదా! కాకపోతే నేను చెప్తున్నాను సెల్‌లోని. సెల్ పెట్రోల్ బంక్‌లో రూ. 25 పెంచారు. సెల్ వాళ్ళు చేసింది రేపు వాళ్ళు చేయవలసిందే. రూ. 25 పెంచినప్పుడే అన్నీ నష్టం వదిలేసి పాజిటివ్ రావచ్చు. ఇంకా ఎంత ట్యాక్స్ ఉంచారు, ఎంత కట్ చేస్తారని నాకు తెలీదు. ఇదంతా చూస్తున్నప్పుడు ఇవాళ ఆయిల్ కంపెనీస్‌కి ఒక రోజుకు 3,000 కోట్ల నష్టం వస్తున్నది. పర్ డే. దీనివల్ల ఒక 30 రోజులు వదిలేసానంటే ఒక 1,00,000 కోట్ల నష్టం. ఆ 1,00,000 కోట్స్ ఎవరిస్తారు? ఎందుకంటే మీరు అంచనా అవుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు కొంతమంది చూసాం. అంటే ఇండియన్ ఆయిల్ బీపీసీఎల్ లాంటి మంచి డివిడెండ్ చేస్తుంది. ఆ డివిడెండ్ ఇచ్చేసి యూటిలైజేషన్ కూడా అయిపోతుంది. నేను మీకు చాలా టైం చెప్పాను.
రాజకీయ బలం ఉన్న కంపెనీస్ అన్ని మంచి చేయండి అని చెప్తున్నాను. నేనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా కూడా ప్రభావం ఉన్న కంపెనీస్ నుంచి తీసుకోను. రాజకీయాల కంపెనీ ప్రాఫిట్ గురించి వెళ్ళదు. రాజకీయాల ప్రభావం ఉన్న కంపెనీస్ రాజకీయం గవర్నమెంట్‌లో ఉంచడానికి అనేది ఏ రోజు ఏ ఖర్చులు పెట్టాలో అసలు ఖర్చులు చేస్తారు. దీనివల్ల దయచేసి మీరు ఇది గవర్నమెంట్ స్టాక్స్ అన్ని అవాయిడ్ చేయండి. ఓకే సార్. ఫైన్ సార్. ఇప్పుడు ఇండియా ఏమో 21% ఎథనాల్ బెండింగ్. 20 నుంచి 21 30కి చూసి మూవ్ చేస్తున్నారని అంటే ఒక ఇదొస్తుంది. నేను ఒకటే ఏదో చెప్తున్నాను మీకు. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా బండికేమో సూపర్ ప్రీమియం చేయిస్తున్నాను. ఎక్స్ట్రా ₹10 ఇచ్చి పెట్రోల్ కొనడం. మీరు అదే చీప్ అనుకుని అది కొన్నారంటే ఓకే. ఇండియన్ ఏమో 2 వర్షాల్లో ఇచ్చేపేస్తుంది. ఇదంతా గవర్నమెంట్ సేవ్ చేస్తుంది. ఓకే. మీకంతా చేసి అరుణాచలం చేసినట్టుగా ఆండోలు ప్రాఫిట్ చేసినప్పుడేమో గురుణాచలంకి డబ్బులొస్తాయన్నట్టుగా దేవుడు కరెక్షన్ చూసారు. దేవుడిని అనుకున్నారంటే అరుణాచలం చేస్తారు అన్నట్టుగా. దేవుడు కలెక్షన్ చూసారంటే అరుణాచలం సెలవు చేశారండి. అరుణాచలంకి సెలవు ఇచ్చారని. మీరు చెప్తున్నట్టుగా సూపర్ ప్రీమియం పెట్రోల్ బంక్‌లమ్మా దాంట్లో కూడా మనం ఎథనాల్ యూజ్ చేసామని చెప్తున్నారు. ఇంకోటి ₹320 ఉంది ఆక్టేన్ అని. ఆక్టేన్ 97 అని. మీరు ఇథనాల్ వేసి అనేది ఇంజిన్‌కా? మీరు సూపర్ కార్‌కి ఏసిన పెట్రోల్ మీరు చెప్తున్నారు. లేదంటే సెల్‌లో వేసేయండి. సెల్‌లో కూడా మిక్స్ చేస్తున్నారు సార్. అన్‌మిక్స్డ్ అని ఒకటి ఉంటుంది. దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఇయ్యాలి. అది పిలిచి ఇయ్యాలి. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ సార్. ఓకే. నేను యూజ్ చేయకుండా మనం నార్మల్ పెట్రోల్ యూజ్ చేసామంటే ఇంజిన్‌కి సెలవు చేయాలి. ఆ డిఫరెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంజిన్‌కి దేవుడు కలెక్షన్ చూస్తున్నారు. అరుణాచలం సెలవు చేస్తున్నారు. అలాగా. నెక్స్ట్ అవుతున్నది ఏంటంటే రిటైల్ ఇన్ఫ్లేషన్. పెట్రోల్, డీజిల్ ప్రైస్ ఎంత పర్లేదు. అదంతా లేదు. అదంతా వదలు బాస్. ఓకే. మీరెప్పుడు పాలసీ నడిపించడం ఒక ప్రాబ్లమ్ అని మీరెప్పుడు అర్థం చేసుకుంటారు. బ్యాంక్ తలక రేటు 5.25. రిజర్వ్ బ్యాంక్ ఇంటూ ముంబై చూసామంటే 5.25. ఓకే. బాండ్ రేట్ 7.2 వరకు ఉంది. ఇప్పుడేమో 6.8 ఉంది. 2 ఇయర్ ఈల్డ్ దీనికి 2% ఎక్కువ ఉంది. సో అలాగంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ అని అర్థం. సో ఇప్పుడు రేట్ వేస్తారు. తగ్గించడానికి అవకాశాలు లేవు సార్. ఇంట్రెస్ట్ రేట్ అమెరికన్ ఇంట్రెస్ట్ వేస్తే డబ్బులు అంత పైనకి వెళ్తుంది. కానీ మీరు పెంచడం అవుతుంది. ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ ఉందంటే మన రెసిషన్‌కి వెళ్ళడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్. ఇండియాలో రష్యన్ ఎంత ఉందో లేదో తెలీదు. ఇంత పెద్ద పాపులేషన్ ఉండడం వల్ల ఓకే. కన్జంప్షన్‌లో 1 or 2% పాజిటివ్ ఇంపాక్ట్. అమెరికా రష్యన్ వెళ్తుంది. అమెరికా అక్కడ రష్యన్‌కి వెళ్తుంది. ఇక్కడ నొప్పేస్తుంది. ఐటీ కంపెనీస్ అన్నీ. అన్నిటికీ నొప్పేస్తుంది. ఒక ఐటీ జాబ్ సపోర్ట్ చేయడానికి 5 అదర్ జాబ్స్ ఉన్నాయి. ఒక ఐటీ వెళ్ళిపోయిందంటే 5 జాబ్స్ వెళ్ళిపోతాయి. రేపు ఐపీఓ మార్కెట్ చూసి అంటే 3,00,000 కోట్ల తలక ఐపీఓ స్టిల్ ఇన్ పైప్ లైన్‌లో ఉంది. మార్కెట్‌లో రావడానికి ఇంకా లైన్‌లో ఉంది. పైప్ లైన్‌లో ఉంది. వాళ్ళందరూ గోలీ చేసుకొని వెళ్ళిపోతారు. మోర్ దెన్ 70% ఏమో ఆల్ ఐపీఎస్ నెగిటివ్‌లో ఉన్నది ఇప్పుడు. మీ తలలో టోపీ వేయడానికి కూడా ఉంటానంటే మీరు తప్పుకొని పడుకుని వెళ్ళిపోయినట్టు. సార్ జిఏ, ఎన్ఎస్సీ అని కూడా లైన్‌లో ఉన్నారు సార్. అదంతా నాకు తెలీదు. ఎవరున్నాయేంటి? టోపీ తల్ల వేయడమే. టోపీ మీరు వేసుకుంటారు లేదనో ముఖ్యం. ఎప్పుడైనా ఐపీఓ నీకు లోన్‌కి వెళ్ళడం అవుతుంది కదా సార్. ఇప్పుడు రాకుండా నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత దాని గురించి వెయిట్ చేస్తున్నారా? టాటా సినిమా అప్పర్ లేయర్ ఆఫ్ బిఎస్జీ అని అంతా ఈ లిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ తప్పుకోవచ్చు. ఒక బాస్ మీరు చూడండి ఏం చెప్తున్నా అంటే మనం లేకుండా మనం కాన్సంట్రేట్ చేయకూడదు. చేస్తుంది ఆర్బీఐ. స్టాల్‌లో ఇచ్చి డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామో లేదా అన్నది ముఖ్యం. అదే క్వశ్చన్. ఇచ్చామా? డొనేషన్ ఇచ్చామా ఆర్బీఐ వదిలేస్తుంది. డొనేషన్ లేదా ఆర్బీఐ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ అవుతున్నది ఒక ముఖ్యమైన న్యూస్ అవుతుంది ఎల్ఐసి 1:1 బోనస్ అలౌన్సెస్. ఇప్పుడు ఏంటంటే ఐపీఓ దాటి వెళ్ళిపోయిన వర్త్ లేదు. ఏంటుంది ఐపీఎల్ అని ఇవాళ ఎంత రేటు? ఐపీఓ ప్రైస్ అని అంటే ఐపీఐ ఇప్పుడు వరకు ఐపీఐ దాటలేదు. ఐపీఐ ప్రైస్ రైటా? అలాగని చెప్పకండి సార్. దాటింది సార్. ఒకసారి దాటిపోయింది మధ్యలోని. అప్పుడు పడుకొనే ఉంది. ఐటీఎఫ్ ప్రైస్ నుంచి ₹30 తైలు పెరిగింది. లాస్ట్ 2 వీక్ అయిలోన్ సార్. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఐపీఐ ప్రైస్ నుంచి ₹150 తక్కువ ఉంది సార్. పడుకుందా? ఐసీయూలో ఉందా? ఇప్పుడు మనకు డబ్బులు కావాలి కదా ఇవన్నీ బడ్జెట్ కాన్స్టెంట్‌కి. నాకు డబ్బు బోనస్ ఇచ్చామంటే 1:1 నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతుంది కదా. నేను కొంచెం అమ్మొచ్చు కదా. ఓకే. ఇప్పుడు ఇచ్చిన ప్రైస్ 80% తగ్గుతుంది. నాకు డబుల్ షేర్ దొరుకుతుంది. నా షేర్ నేను కొంచెం అమ్ముతాను. అప్పుడు కూడా ఇంకా రేట్ తగ్గుతుంది. ఉదాహరణకు ₹100 వచ్చింది అనుకోండి. ₹100 షేర్ ఏమో ₹50 అవుతుంది. ₹50 ఉంది. ఓకే. ₹50 నా దగ్గర ఉన్న షేర్ ₹10 అమ్మేశానంటే అది ₹4 వచ్చేస్తుంది. నేను చెప్పానా అదంతా? ఓకే. లేదు సార్. ఇది బోనస్ ఇస్తున్నారే. నెక్స్ట్ అందరూ సార్ బజాజ్ కూర్చొని హెల్త్ కేర్‌లో ఎంటర్ చేస్తారు. 2,500 కోట్లు దాంట్లో బెట్ చేస్తున్నారు. హెల్త్ కేర్ అంటే ఇది ఇన్సూరెన్స్ చేస్తున్నారా?
ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది సార్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? నాన్ హాస్పిటల్ సెంట్రిక్ కేర్ మోడల్ అని చెప్పి. నేనే అది ఉంచాను ఇన్సూరెన్స్. నానా హాస్పిటల్ అంటే నేను హాస్పిటల్ కట్టను. క్లినిక్‌లో ఇంకా కట్టి డే సర్జరీ చేస్తామని. ట్రయల్ సైడ్. సో, అది ఇన్సూరెన్స్‌కి ప్లస్సా? ఓకే. మీరు అక్కడికెళ్ళాలంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇంకా ఈజీ. అది అపోలో లాగే అపోలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంచారు కదా! అపోలో అది హెచ్‌డిఎఫ్‌సికి ఇచ్చేస్తది. అదేలాగా సార్ ఇది కూడా. ఓకే. టీవీఎస్ ఏమో ఎథనాల్ మొబిలిటీ. ఫెస్టివల్‌లో బండి వదులుతాం. ఏదైనా చేయండి బాస్. మొత్తం పని చూసామంటే అందుకు సంవత్సరాన్ని ఎక్స్‌పీఎల్ వదిలేవంటే మీరు కొనేసి మెల్లగా ఉంచిన బండి ఎథనాల్ వదిలేసి మీకు ఖాళీ అయిపోయిందంటే ఏం చేస్తాడు? ఎథనాల్ యూజ్ చేసి మళ్ళీ బండి ఖాళీ అయిన తర్వాత, బండి పోయిన తర్వాత మనకు బండి కొంటాడు కదా! ఒకే అయితే 2 మ్యాంగోలు. మా కాస్ట్ తగ్గుతున్నది. పెద్ద పెద్ద కంపెనీస్ గురించి కూడా బండి కొనడానికి కూడా రెస్పెక్ట్ ఓకే సార్. చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పిల్లల గురించి అని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.